పన్నీర్ బటర్ మసాలా కర్రీ నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. ఇందులో వేసే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల మన కర్రీకి టేస్ట్ చాలా పెరుగుతుంది, చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పన్నీర్ని మనం గోరువెచ్చని వాటర్లో వేస్తే చక్కగా పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మసాలాలన్నీ బాగా పట్టుకుంటుందన్నమాట. ఇందులో ఈ పేస్ట్ వేసాను కదా, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ లవంగ స్టార్ ఫ్లవర్ నానబెట్టిన గసగసాలు నువ్వులు కొబ్బరి పేస్ట్ అయితే వేసేయండి. దీనివల్ల మనకి మంచి గ్రేవీ వస్తుందన్నమాట ఈ కర్రీకి. అలాగే ఫ్రెష్గా తీసిన పాల మీద మీగడ పెరుగు కూడా వేసి మంచిగా ఫ్రై చేసేయండి. క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిపేసి కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేయండి. కర్రీ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నా కదా, అదే కాచి చల్లార్చిన పాలు లాస్ట్లో వేసేసి 5 minutes ఉంచి దించేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.